హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సరూస్ క్రియేషన్. నేను ఇవాళ సంక్రాంతి స్పెషల్. లాస్ట్ టైం నేను పెసరపప్పు వేయించి మురుకులు చేశాను అనమాట. అదొక టేస్ట్. అండ్ ఇది ఏంటి అంటే పెసరపప్పు ఉడకపెట్టి పేస్ట్ చేసి చేస్తామన్నమాట. ఇందులో బటర్ కూడా ఎక్కువ పట్టదు. తినడానికి చాలా కమ్మగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అనమాట. నువ్వులు వేసుకుంటాము. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఈ డిష్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పెసరపప్పు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. దీనికోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. సేమ్ ఇదే కప్పుతో 5 కప్స్ మనం బియ్యపిండి తీసుకోవాలన్నమాట. దీన్ని నీట్గా కడిగేసుకొని తగిన వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడకబెట్టేసుకుందాం. మెత్తగా అయిపోతుంది. 5 విజిల్స్ వచ్చేసినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత విజిల్ మొత్తం దిగిన తర్వాత పప్పు కూడా చల్లారాలి. అప్పుడు ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. విజిల్ కూడా వచ్చేసింది. మొత్తం తీసుకొని చూసుకోండి. చాలా వరకు మెత్తగా ఉడికిపోయింది. అయినా కూడా మిక్సీలో వేసుకుంటే ఏంటంటే ఒక పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఇదంతా కూడా చల్లారే వరకు ఉంచుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం. వాటర్లో పెట్టి పెట్టేసాను అనమాట. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవటమేను. ఒకవేళ మీది టైట్గా ఉంది అనుకుంటే కనుక ఇలా మిక్సీ చేసేటప్పుడు వాటర్ అన్నది యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ లాగా అయితే అయిపోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ బియ్యపిండి తీసుకోవాలన్నమాట. నేను కడిగేసి ఆరబెట్టుకుని ఆడించుకున్న పిండి, తడిపిండి ఏం అక్కర్లేదు. మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లోకి వాడతాం కదా, ఆ పిండి అయితే సరిపోతుంది. 2, 3, 4, 5. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మరీ ఎక్కువైతే కష్టం కదా, స్నాక్సే కాబట్టి సరిపోతాయి. తర్వాత లేకపోతే కనుక చూసుకుందాం. పిండి కొంచెం కలుపుకున్న తర్వాత ఒక గుప్పుడు నువ్వులు, తెల్ల పప్పు నువ్వులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అప్పుడు కమ్మగా ఉంటాయి. కొన్ని తప్పడివి మనకి ఇక్కడ హైదరాబాద్లో తప్పడి నువ్వులు దొరుకుతాయి. దానికన్నా కొంచెం ఇలా పప్పు నువ్వులు అని మనకి ఎక్కువ ఆంధ్ర సైడ్ దొరుకుతాయి. కొన్ని మెల్లెట్ షాపుల్లో అట్లా దొరుకుతాయి అన్నమాట, డ్రై ఫ్రూట్ షాపుల్లో. అవి తీసుకోండి. డిమార్ట్లో అవి అయితే కనుక దొరకవు ఈ పప్పు నువ్వులు. నా దగ్గర ప్రెజెంట్ హోమ్ మేడ్ బటర్ లేదనమాట. నేను హెరిటేజ్ వాళ్ళది కుకింగ్ బటర్ తీసుకున్నాను. ఇది మనము ఇలా దీనికి మనం ఇలా పెసరపప్పు ఉడకపెట్టి వేసుకునేదానికి ఎక్కువ బటర్ వేసుకోక్కర్లేదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. నువ్వులు, ఉప్పు, బటర్ ఇదంతా కలిసేలాగా కొంచెం బటర్ని ఇలా స్మాష్ చేసుకున్నట్టు చేసుకుని, మనం ఎలాగో ఇలా పెసరపప్పుది వేస్తాం కదా, మ్యాక్సిమం అయితే కరిగిపోతుంది. లేదంటే మెల్ట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నీళ్ళు అసలు అప్పుడే పోసుకోవద్దు. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత అప్పుడు పడితే అప్పుడు పోసుకుందాము. మ్యాక్సిమం సరిపోతుంది ఈ తడితోనే. మామూలుగా మనం జంతికల పిండికి ఎలా కలుపుకుంటామో పిండి, ఆ విధంగానే కలిపేసుకోవాలి. ఇగో చూడండి, ఈ విధంగా అయితే తడిపేసుకోవాలి. నేను ఇంకా వాటర్ అయితే నాకు ఆ ఉత్తి పెసరపప్పు కొంచెం నేను లూజ్గానే చేసుకున్నాను కాబట్టి ఆ తడితో నాకు పిండి అయితే ఈ విధంగా అయిపోయిందనమాట. ఇన్ కేస్ మీకు ఈ విధంగా రాలేదు, గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసుకుని కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ముందే వాటర్ యాడ్ చేసుకుంటే అది బాగా లూజ్ అయిపోతుంది అనమాట. పిండి అంతా తడిపేసుకున్న తర్వాత పెసరపప్పు అంతా పేస్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు కనుక కొంచెం ఏమైనా పొడి పిండి ఉంటే కనుక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయిందనమాట. నేనైతే వాటర్ అన్నది యాడ్ చేసుకోలేదు. మీరు సాల్ట్ ఏమన్నా చూసుకోవాలి అంటే కనుక ఇలా కలుపుకునేటప్పుడే చూసుకోవాలన్నమాట. ఒకవేళ సాల్ట్ వేసుకోవాలి అంటే కనుక ఒక 1/2 గ్లాసు, ఒక 2-3 స్పూన్స్ వాటర్ తీసుకొని అందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని అది ఇలా కొంచెం సాల్ట్ వాటర్లో మెల్ట్ అయిన తర్వాత ఇందులో పోసి కలిపేసుకోండి. నేనైతే చూసుకున్నాను అనమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. ఎప్పుడైనా స్నాక్స్కి కంపల్సరీ ఐరన్ మూకుడే పెట్టుకోవాలి. అది కూడా ఇలా గుంటగా ఉన్నది పెట్టుకోకూడదు అనమాట. ఈ విధంగా తెల్లిగా ఉన్నది పెట్టుకుంటే అది మనం వేసుకున్నప్పుడు ఒకటి అంటుకోకుండా బాగా నీట్గా వస్తుంది అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. పప్పు మొలగడానికి సరిపడా పోసుకుంటే సరిపోతుంది. మనం బిళ్ళ కూడా ఇలా 3 హోల్స్ ఉండే బిళ్ళ ఉంటుంది కదా, ఇదే తీసుకోవాలన్నమాట. ఇది తీసుకొని మనకి జంతికలు గొట్టం ఉంటుంది కదా, అందులో ఫిట్ చేసేసుకొని దీనికి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ అన్నది కొంచెం అప్లై చేసుకుంటే
పిండి అన్నది దీనికి అంటుకోకుండా ఉంటుంది. అది ఆయిల్ కాగే లోపల కొంచెం పిండిని దీనికి సరిపడా ఇలా తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడు జంతికలు చేసినా కూడా డైరెక్ట్గా ఒత్తుకోను అనమాట, ప్లేట్ మీద ఒత్తుతాను. అలా ఒత్తేసి ఉంచుకుందాం ఈలోపు. ఇలా 2 ప్లెయిన్ ప్లేట్లు తీసుకొని ఇలా బార్లు ఇచ్చుకొని దీని మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకొని మనకి నూనె చేతి మీదకి వచ్చింది అలా ఏముండదంట. ఈ విధంగా మనం దీని మీద చక్కగా ఒత్తేసుకొని ఇది డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవటమే. నేను 2 ప్లేట్స్ తీసుకున్నాను, ఒకటి అయ్యాక ఒకటి వేసేసుకోవచ్చు అని. ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూసుకుందాం ఈలోపు. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయినట్టుంది. కొంచెం ఒక స్పూన్ పిండి తీసుకొని, నేను ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి ఒకటి వేస్తాను కాబట్టి అది వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చక్కగా హీట్ ఎక్కిపోయిందనమాట. ఇది విఘ్నేశ్వరుడికి. ఇప్పుడు కొంచెం విఘ్నేశ్వరుడికి కూడా వాటర్ తీసేసుకుందాం. వేసుకొని నెమ్మదిగా మనం ప్లేట్ మీద ఒత్తుకున్నవి ఉన్నాయి కదా, అవి ఒకటి ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ట్రిప్కి 3 అయితే వేసుకోవచ్చు. వేసాక ఇంకొకటి. ఇవి పెసరపప్పు కదా, తొందరగానే వేగిపోతాయి అన్నమాట. వెంబటనే పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆ పైన బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ చప్పడి కనుక అణిగిపోతే అది ఫ్రై అయిపోయినట్టే. ఆ చప్పడి అంతా కూడా తగ్గే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం వాటిని. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావన్నమాట, ఇది కొంచెం ఎల్లోయిష్లోనే ఉంటాయి. మనకి తెలిసిపోతుంది అనమాట. కొంచెం ఇలా ఈ కలర్లోకి వచ్చినాయి అంటే చూడండి, ఆయిల్ బబుల్స్ కూడా ఆగిపోయినాయి. ఈ 2 ముందు ఫస్ట్ వేసుకున్న 2 కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇవి తీసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనము ఎప్పుడు స్నాక్స్ చేసినా కూడా కంపల్సరీ స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి, అప్పుడే చక్కగా మెత్తపడకుండా నిల్వ ఉంటాయి అన్నమాట. అందులో అడుగున ఒక 2 టిష్యూ పేపర్స్ వేస్తే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. నేను కంపల్సరీ ఏ స్నాక్స్ చేసినా కింద టిష్యూ పేపర్స్ అయితే వేస్తాను అనమాట, అండ్ స్టీల్ డబ్బాలో వేస్తాను. సో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అయినట్టు ఇందులో వేసేసుకోవడానికి. ఫైనల్గా అయిన తర్వాత ఎన్ని అయినాయో చూపిస్తాను మీకు. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ డబ్బాడైతే అయినాయి అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఇలా ఇరక్కొట్టి చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక మనం కష్టపడ్డామంటే ఈ మురుకులు అయితే రెడీ అయిపోతాయి అనమాట. సంక్రాంతి స్పెషల్ పెసరపప్పు మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.